విషయాలు మీకు నేను చెప్పేసి మన ఇక్కడ రీచ్ చేసినటువంటి అతిథులందరూ కూడా జరుగుతుంది. మరి ఇక్కడ నేనెవరు మీకు చూడడానికి మీకు తెలియాలి కదా. నా పేరు నాగేశ్వరరావు, ఉబ్బరాజు నాగేశ్వరరావు. నేను జర్నలిస్ట్ని. నాకు ఒక ఆంధ్రరేఖ డైలీ పేపర్ ఉంది, అదేవిధంగా ఒక ఛానల్ షో ఉంది. ఈ స్కూల్లో ఇదే స్టేజీ మీద ఇంతకుముందు ఇదే స్టేజ్ మీద ఇక్కడ ఈ ఆడిటోర్లో కాకుండా మన ఇక్కడ తమ్ముడు కృష్ణకుమార్ తెలిసే ఉంటుంది, హిందీ టీచర్ మేడం గారు. ఆ మేడం గారి ఆధ్వర్యంలో హిందీ ప్రచార సభ ద్వారా అనేక కార్యక్రమాలు పెట్టి మా ప్రాథమిక మధ్యలో చెప్పేవాడు. స్కూల్లో చాలా అవగాహన చాలా పెట్టాం. మాదిరి కాలేజీలో కానీ హిందూ కాలేజీ చోట్ల చాలా అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేసిన మేడంతో ఈరోజు మళ్ళీ ఈ స్కూల్లో పెట్టడం నాకు చాలా ఆనందం ఉంది. దాదాపు నేను ఒక 1200 ఇక్కడ చాలా మంది పిల్లలు ఏంటంటే ఒక అలవాటు ఉంటుంది. మెయిన్ అలవాటు ఏంటంటే మధ్యాహ్నం పూట స్నాక్స్ తెచ్చుకోవడం. ఆ స్నాక్స్లో చాలా మంది కూడా చిప్స్ ఒకటి, అదేవిధంగా ఇవి తెచ్చుకుంటారు. కురుకురే పేరు బాగా కురుకురే ఒకటి తెచ్చుకుంటారు కొంతమంది. ఇవి కాకుండా వేరే వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. మా చిన్న పిల్లలు బఠానీలు, ఏసర ముక్కలు, జామటి బాక్సులు తెచ్చుకొచ్చేవాడు. పక్క పిల్లలు కాదేసుకునేవాడు. ఇప్పుడు అలాగా డైరెక్ట్ ప్యాకెట్లు వచ్చాయి కాబట్టి కురుకురేలు, చిప్స్, రకరకాల ప్యాకెట్లు, ఆ చిప్స్ ఇవన్నీ మీకు తెచ్చుకొని పెట్టుకుంటారు. కానీ అవి చాలా ప్రమాదం. ఎందుకు ప్రమాదం సార్? బ్రహ్మాండం ఉంది, బంగాళం పంపే కదా, మరి కురుకురే కరకర చక్కగా ఉన్నాయి కదా అనుకుంటారు. కాదు, కురుకురే అది మీకు తెలుసో లేదో, కురుకురే ఇట్లా పెట్టి అగ్గిపోలో ఒక దూరంగా పెట్టండి, వెతకని అనుకోండి, మంట వస్తుంది. ఇప్పుడు చూసారు మీరు ఏమన్నా? కురుకురే దగ్గర అగ్గిపోలో పెట్టి అనుకుంటుంది, మన లోపల మీకు అనుకోదా? చాలా ప్రమాదకరమైన కురుకురే. అంతేకాదు దానికి ఏం చేస్తారంటే కురుకురే మొత్తాన్ని ఇట్లా ఖాళీ ప్లేట్లలో పెట్టి స్ప్రే చేస్తారు, కలర్ స్ప్రే. ఎందుకంటే అది 3 నెలలు నిల్వ ఉండటం కోసం. ఆ కలర్ స్ప్రే ఎల్లో రంగు మీకు లోపలి గుండెలు తట్టుకుంటుంది, గొంతు కింద. చాలా మంది కురుకురే తినిన తర్వాత గొంతు పోతుంది. జాగ్రత్త అబ్జర్వేషన్ చేయండి, దగ్గుతారు. 2 నిమిషాలు గొంతు దగ్గరే రంగు అతుక్కుంది, మీకు ఆ సంగతి తెలియదు. అలా కురుకురే తిని 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 చివరికి వాడు గొంతు పోవటం, ఆర్టు ఇబ్బందులు రావటం, శ్వాస పెంచుకోవటం, అందరూ కూడా చాలా మంది స్కూల్ పిల్లలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీకు తెలుసో లేదు, కూడా ఈ కురుకురే వల్ల హాస్పిటల్ జాయిన్ అయ్యారు. కాబట్టి దయచేసి కురుకురే అలాంటివి తినకండి. ఇక చిప్స్ తినటం వలన థైరాయిడ్ పెరుగుతుంది. బంగాళదుంప థైరాయిడ్ పెరుగుతుంది అంటే ఇవన్నీ వాస్తాయి. కొగ్గలు వాయటం, కళ్ళ కింద వాయటం, ఇవన్నీ వాస్తాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా చాలామంది ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు తిరుపతి ప్రసాదం అని, ఆ ప్రసాదం అని, బిస్కెట్ అని, స్నాక్స్ అని, 5 స్టార్ చాక్లెట్ అని, వాళ్ళు పుట్టినరోజు నాడు, అదేవిధంగా రైల్లో పోతున్నప్పుడు, ఏదైనా సినిమాలో ఉన్నప్పుడు తినమా పక్కన ఇస్తారు. మీకు తెలియక 5 స్టార్ చాక్లెట్ చాలా బాగుంది ఇంకా అలా చీల్ చేసేవాడు, దాని ఇబ్బంది లేదు. చక్కగా తింటారు, బయట కొనుక్కొని తింటారు, ఇంట్లో పుట్టినరోజుకి వెళ్ళినప్పుడు ఇస్తారు, అందరూ ఇస్తారు. కానీ బయట ఇచ్చినటువంటి 5 స్టార్ చాక్లెట్లో మత్తు పదార్థం దాగి ఉంది. మరి అది ఎట్లా దాగుతుందంటే ఎంత సీల్ చేసే ఉంది కదండి అంటే అలాంటి డ్రగ్స్ అంటారు. మీరు తెలియనటువంటి మైండ్ ఆఫ్సెట్ అయి నిద్రపోయేటట్టుగా మేము తీసుకెళ్ళడం కోసం, మీ మెడలో నగర కార్యక్రమం కోసం 5 స్టార్ చాక్లెట్స్ సార్. ఎవరైనా 5 స్టార్ చాక్లెట్స్ తినాలనిపిస్తుందా లేదా? ఎవరు దాచుకోవాలనిపించదు. 5 స్టార్ చాక్లెట్లో కింద నుంచి ఇంజక్షన్ ద్వారా దాని లోపలికి పంపిస్తారు. మీకు ఆ సంగతి తెలియదు. ఇంజక్షన్ ద్వారా 5 స్టార్ చాక్లెట్ గుచ్చి లోపల మత్తు మంది వెళ్ళిపోతుంది. మీరు 5 స్టార్ చాక్లెట్ తింటారు, 10 నిమిషాలుగానే ఆల్రెడీ నిద్రపోతారు. ట్రైన్లోనేమో మీ మెడలో గొలుసులు, దిద్దులు, మీ చేతిలో పరుసు దాయకు వెళ్ళిపోతారు. అందుకని ఎవరైనా బయట వాళ్ళు లడ్లు పెట్టినా, అర్థమైందా, లేకపోతే తిరుపతి ప్రసాదం అని చెప్పి పెట్టినా, సమాసాలు పెట్టినా, సమాసాలు కూడా తినకూడదు. చాలామంది మీరు బయటికి పోయినప్పుడు సమాసాలు ఒకటి, పానీపూరి తింటారు, చాలా బాగుంటుంది అందరూ అనుకుంటారు. మీకు తెలుసో లేదు, అబ్జర్వేషన్ చేస్తే ఆ పానీపూరి చేసే చోట పానీపూరి లోపల బంగాళదుంప కూర అన్ని కలిపి చేస్తారు కదా, దాంట్లో కుళ్ళిపోయిన బంగాళదుంపలని పిసికేస్తారు. కుళ్ళిపోయిన బంగాళదుంపల దగ్గర చేతిలో పిసికేస్తారు. మీకు ఆ సంగతి తెలియదు. వాటి వల్ల కూడా హెల్త్ దెబ్బతింటుంది. కాబట్టి కుర్కురే కానివ్వండి, ఆ చిప్స్ కానివ్వండి, మిగతా ఏవైనా సరే బయట ఏ వస్తువులు ఎవరు పెట్టినా తినకండి. ఆ డ్రగ్స్ కలుపుతారు. చాలా మంది తెలుసు, చాలా మంది సినిమా యాక్టర్స్ రవితేజ, తరుణ్, ఇదంతా అరెస్ట్ అయ్యారు. ఎందుకు అరెస్ట్ అయ్యారు? వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు ఇంజక్షన్ రూపంలో. అది బ్రౌన్ షుగర్ అంటారు. అంటే అది మన పంచదారలా ముక్కు దగ్గర పెంచగానే వాడు ఎంతో మైకంలో పడిపోతాడు. మైకంలో పడిపోయి ఏం గుర్తుండదు, వాడికి మైండ్ ఆబ్సెంట్ అయిపోయి ఏం చేస్తాడో తెలియదు. నిద్రపోతుంటాడు, పక్కన కొరుకుతుంటాడు, పక్కన తిరుగుతుంటాడు, ఆకాశం వైపు చూస్తుంటాడు, అది అలవాటు పడిపోతాడు. వాళ్ళు ఇంటి రాగానే అవే చేసుకునేది సినిమా యాక్టర్ చాలా మంది ఇప్పుడు అన్ని కేసులు జరుగుతున్నాయి తెలంగాణలో, ప్రతి సినిమా యాక్టర్లు జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి బయట ఎవరు ఏది ఇచ్చినా, స్కూల్ ఎవరైనా ఫ్రెండ్ అని చాక్లెట్ ఇచ్చినా కూడా మన ఫ్రెండ్ అయితే తినండి.
ఎందుకంటే తెలియదు, వాడికి కూడా తెలియదు, మంచి చాక్లెట్ కొనుక్కొస్తాడు. అందుకే జాగ్రత్త చూసుకొని ప్రతిదీ కూడా ఇంట్లో చేసినటువంటి వస్తువులు, ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చిన వస్తువులే తినండి. స్నాక్స్ ఇంటి నుంచి తెచ్చుకొని బయట ఎక్కడ కొనకండి, ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకండి. ఇంకొక విషయం, ఇప్పటివరకు మీకు ఇప్పుడు నేను చెప్పిన తిరు పదార్థాల గురించి తెలియడం జరిగింది. చాలామంది ఏంటంటే స్కూల్లో ఆటో పెడతారు, చాలామంది స్కూల్స్లో కూడా చూస్తుంటారు. ఒక ఆటోలో 15 మంది 20 మంది ఇస్తారు, చూసారా మీరు? అది చాలా ప్రమాదం. ఆటో టెక్నిక్ తయారు చేసే విధానమే రాదు. ఎందుకంటే ముందర ఒక గానుంటుంది, అంటారు 2 గానుంటుంది. ఆటో బ్యాలెన్స్ తప్పినప్పుడు ఇలా పడ్డప్పుడు పొరపాటున ఎక్కడ స్పీడ్ బ్రేకర్ దగ్గర మీ అందరూ ఒకరి మీద పడతారు. పడ్డప్పుడు ఒత్తిడి జరగచ్చు, చెయ్యరగచ్చు, మొహం మగలచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి ఆటోలో 6 మాత్రమే ఎక్కాలి, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు 7 వాళ్ళు ఎక్కిస్తారో కూడా ప్లేస్ ఉంటేనే ఎక్కాలి, 6 మించి ఎక్కకూడదు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళైతే మాత్రం కేవలం 5 డ్రైవర్ పక్కన కూడా కూర్చోకూడదు. ఇంకోటి ఏంటంటే ఆటోకి అటు ఇటు మీరు అబ్జర్వేషన్ చేశారు కదా, చిన్న సీలలు ఉంటాయి, కూర్చొని జాగ్రత్త అబ్జర్వేషన్ చేయండి. అటు ఇటు సీలకి, ఆ సీలలు తీసేమని ఆల్రెడీ ఎస్పీ గారికి వచ్చేయడం జరిగింది, కానీ కొంతమంది ఆటో వాళ్ళు తీయలేదు. ఆ సీలలు మీరు అటు ఇటు ఊగినప్పుడు ఆ సీలలు ఈపు కూర్చుకుంటాయి. జాగ్రత్త అబ్జర్వేషన్ చేసుకోండి దాంట్లో. ఇకపోతే మీ అమ్మ నాన్న ఏంటంటే మంచి సినిమా వచ్చిందని ఎక్కడైనా బయటకు వెళ్దామని చెప్పేసి అమ్మ నాన్న మీరు చెప్తారు. ఇంట్లో పక్కింటి ఆయన వచ్చేసేసి మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి, కొత్త సినిమా అంటే కదా, దేవర వచ్చిందంటే తీసుకెళ్ళాలని అంటారు. దానికి ఎక్కుతారు, ముందర ఎక్కించుకుంటారు. మీరు ఒకళ్ళు, మీ పక్కింటి ఆయన ఒక అబ్బాయి, మీ నాన్న, మేము 4 బైక్ మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ ఎత్తేసినప్పుడు ఏం జరుగుతుంది? కరెక్ట్ బ్యాలెన్స్ చేయగలరా? స్పీడ్ బ్రేకరే కాదు, ఇది ఇలా ఉంటే ఏంటంటే సెల్ ఫోన్ ఉంటుంది. సెల్ ఫోన్ వెనకాల మీ అమ్మకి ఇస్తారు, మీ నాన్న, లేదా మీ చేతిలోనే ఉంటుంది. నాన్న ఫోన్ వచ్చింది, నాన్న నీకు అర్జెంట్ అంటే ఆఫీసర్ ఫోన్ చేశాడో, మేనేజర్ ఫోన్ చేశాడో, ఏ కలెక్టర్ ఫోన్ చేశాడో అని గబక్కని ఆ ఫోన్ని చెవులో పెట్టుకొని ముందర వచ్చేటువంటి వెహికల్ చూడదు. ఆ జాతలు ఏమొస్తుంది? ఆ ఫోన్లో ఎక్కడో ఉన్న మీ అమ్మమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందంట, ఆమెను ఆసుపత్రిలో చేర్చారు శ్రీకాకుళంలో. ఆసుపత్రిలో చేర్చిన తర్వాత సినిమాకి వెళ్ళే టైంలో బైక్ మీద ఉన్నప్పుడు 4 ఉన్నప్పుడు ఆ ఫోన్ వచ్చినప్పుడు నిజంగా అంటారు, తీసుకెళ్ళి కుదురుతారు. ఎందుకంటే అంటే సెల్ మీద ఉన్న బండి మీద నడిపేటప్పుడు 4 ఎక్కకూడదు, సెల్లులో మాట్లాడకూడదు. చాలా మందికి అది భయంకరమైనటువంటి ఇప్పుడు వచ్చినటువంటి సాధనం ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సెల్ ఫోన్ వాడుతున్నారు. చూసారా? మీ ఇంట్లో కూడా సెల్ ఫోన్ వాడు ఏడుస్తూనే ఉంటాడు, సెల్ ఫోన్ చూపిస్తే అన్నం పెట్టాల్సింది. ఆ టీవీ పెట్టి సెల్ ఫోన్ ఆన్ చేసి వాడికి అన్నం పెట్టాల్సింది. ప్రతి వాళ్ళు సెల్ ఫోన్ చూడటం, సెల్ ఫోన్లో షార్ట్స్ చూడటం, దయచేసి అది తగ్గించండి. దీనివల్ల మీకున్నటువంటి కంటి యొక్క లెన్స్ దెబ్బతింటుంది. ఎందుకంటే దాని నుంచి బ్లూ గ్యాస్ ఇవ్వదు. బ్లూ గ్యాస్ ఉన్నప్పుడు మాత్రమే సెల్కి చాలా కాస్ట్లీ సెల్స్ ఉంటాయి, 60,000 40,000 వాటికి ఉంటుంది బ్లూ గ్యాస్. కానీ మీకు ఉండదు. మా ఇంట్లో ఉన్నటువంటి 8,000 7,000 ఉన్నటువంటి సెల్కి అది ఉంటుంది, ఓన్ వైట్ గ్లాసే ఉంటుంది. వైట్ గ్లాస్ వచ్చేటువంటి వెలుగు మీకున్నటువంటి రెటీనా మీద పడిపోయి 7th క్లాస్లోనే మీకు కలదోడు వస్తుంది. 7th క్లాస్లో మీకు కలదోడు వస్తుంది, 5th క్లాస్లో మీకు చాలా మంది కలదోడు కాబట్టి చూడండి. ఎందుకు వచ్చేయండి? ఈ అబ్బాయి కలదోడు, కలదోడు బాగా చదివితే రారా మీ అందరికీ సెల్లులు టీవీలు చూడటం వచ్చింది. చదివితే వస్తే అది వేరే విషయం. సెల్లులు ఎక్కువ చూడకండి, సెల్లులు వచ్చే షార్ట్స్ అసలు చూడకండి. అర్థమైందా? వెహికల్ మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉంచండి, అమ్మ నాన్న చెప్పండి. ఇంకోటి ఏంటంటే వెహికల్ ఇటీవల మన హైదరాబాద్లో జరిగింది. కంపల్సరీ వెహికల్ అక్కడైతే తెలంగాణలో కరెక్ట్గా ఆచరిస్తున్నారు, హెల్మెట్ కంపల్సరీ ఉన్నారు. హైదరాబాద్లో నిన్న భార్యాభర్తలు ఇద్దరు పోతూ అక్కడ పోలీసు వాళ్ళు కేసు రాస్తున్నారని భర్త నడుపుతూ హెల్మెట్ పెట్టుకోవాలి. భార్య వెనకాల కూర్చొని భార్య చెప్పాడు, అమ్మ హెల్మెట్ త్వరగా నాకు పెట్టు, హెల్మెట్ పెట్టడం వల్ల నేను పోలీసు వాళ్ళు కేసు తప్పించుకోండి, హెల్మెట్ పెట్టవే అంటే లక్ష హెల్మెట్ పెట్టినాక పోలీసు వాళ్ళు ఉన్నారు ఎందుకు? ఆవిడ హెల్మెట్ పెట్టేసింది, తిరగని పెట్టింది. హెల్మెట్ ఇట్లా పెట్టాల్సి ఇట్లా పెట్టింది. ఎదురేటువంటి లారీ కుట్టారు, హైవేలో లారీ కుట్టితే ఏమైంది? ఇద్దరు స్పాట్ డెడ్ అయిపోయారు. ఒక టైర్ కింద వెళ్ళిపోయారు, ఒకటి తీసుకున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇంట్లో హెల్మెట్ అనేది ఉంచుకోమని చెప్పండి నాన్నని. చాలా మంది అనుకుంటారు హెల్మెట్ పెట్టుకుంటే జుట్టుడి కొద్ది మాల నొప్పి వస్తుంది, కానీ ప్రాణం ఇంపార్టెంట్. తలనొప్పి ఇవి కాదు, జుట్టు వెళ్ళిపోవడం, నాకు కూడా జుట్టుకుపోయింది హెల్మెట్ పెట్టుకోవచ్చు. కానీ హెల్మెట్ తప్పనిసరిగా వాడమని చెప్పండి. వెహికల్స్ మీద ఎక్కువ మంది ఎక్కకుండా చూడండి నాన్న చెప్పండి. ఇకపోతే ఇంట్లో నాన్న సిగరెట్ కాల్చేవాడు ఉంటారు చాలా పిల్లలు, అదొక్కటి మారమని చెప్పండి. ఎందుకంటే ఎప్పుడైతే మీ పిల్లలు ఆ సిగరెట్ తాగటమే కాకుండా సిగరెట్ పక్కన మీరు ఎంత దూరం ఉన్నా సరే, 3 అడుగులు దూరం ఉన్నా సరే, ఆ పొగ మీ దాంట్లో పోతే మీ నాన్నగారు మీకు ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు పెంచిన వాడు కదా, ఒకసారి తట్టుకోలేదు. లోపల శరీరం బాడీ ఆ పొగను తట్టుకోలేదు, మొత్తం లోపలంతా బ్లాక్ అయిపోయి మీరు పీల్చేటువంటి శ్వాసకోశ వ్యాధులను కూడా ఆగిపోతుంది. కాబట్టి నాన్నకు చెప్పండి, మీరు ఎవరైతే ఇంట్లో తండ్రులు మందు కానీ సిగరెట్ కానీ నాన్న తాగుతుంటే ఎవరైతే మార్పించగలుగుతారో మీదే దేవుడు. ఎందుకంటే నాన్న ఆరోగ్యం బాగుంటేనే మన యొక్క ఆరోగ్యం బాగుంటుంది, మన జీవితం బాగుంటుంది. మన ఉద్యోగాలు రావాలన్నా ఏదైనా చెయ్యాలన్నా కూడా నాన్న ఆరోగ్యం బాగుండాలి, అమ్మ ఆరోగ్యం బాగుండాలి. ఎప్పుడు మనకు లేవగానే దేవుడితో పాటు ఫస్ట్ అమ్మ నాన్న దండం పెట్టుకోవాలి, వాళ్ళ క్షేమం ఉండాలి. అది ఆలోచించుకోండి. అందులో ఎవరైతే ఇళ్లలో కానీ నాన్న తాగుతున్నప్పుడు
రోజు జేబులో సిగరెట్ తీసేసుకోండి నానా వద్దు నానా 10 సార్లు చెబితే ఆటోమేటిక్ ఒక్కసారి మా అమ్మాయికి ఇంత అవగాహన మా అబ్బాయికి చెబుతున్నాడు మా మాట ఎందుకు అనుకుంటాను డెఫినెట్గా సిగరెట్ మానేస్తారు మందు తాగడం మానేస్తారు బైక్ మీద ఎక్కువ మంది ఎక్కించుకోకుండా చక్కగా కారులోనూ ఆటోలోనూ సినిమాకి వెళ్తారు హెల్మెట్ పెట్టుకుని ధరిస్తారు ఇటువంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉంటారు ఇవన్నీ కూడా తెలుసుకోవటం కోసమే ఈ అవగాహన సదస్సు మీలో మీ ఇక్కడ దాదాపు 200 మంది ఉన్నారు 200 మందిలో 3 మారినా కూడా సభకు ఈ సదస్సుకి మాకు ఇదైనట్టే ఇది మా సఫలీకృతం అయినట్టే ఇంట్లో మీకు డెఫినెట్గా ఇగిన తర్వాత మీ ఇంటికి చెబుతారు డెఫినెట్గా మార్పు వస్తుందని మేము నమ్ముతున్నాము ఇంకా చాలామంది ఇక్కడ చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు చెబుతారు వాళ్ళ మాట కూడా వినండి మీ కంపల్సరీ కూడా 4:30 కల్లా మిమ్మల్ని అందరినీ కూడా వదిలేస్తాం డిస్టర్బ్ చేయం ప్రతి పాయింట్ కూడా చాలా విలువైనది మీకు చాలామంది తెలిసిన ఒక లాస్ట్ పాయింట్ చెప్పేసి ముగిస్తారు చాలామంది మన తాతల అమ్మలందరూ కూడా 80 ఏళ్ళు బతికారు ఇప్పుడు కూడా 60 ఏళ్ళకే చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారు అంటే ఇవే ఈ కారణాల వల్లే అంత పై గాలంతా పొల్యూట్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే చాలామంది తెలియదు 60 ఏళ్ళు బతికి ఉన్నామనుకుంటున్నాం కానీ 30 ఏళ్ళు నిద్రపోతున్నారు ఆ సంగతి తెలుసు అందరికీ నైట్ ఎవరు లెక్కేసుకోవట్ల 60 ఇయర్స్లో బతుకునేది 30 ఏళ్ళు 30 ఏళ్లలో 10 ఏళ్ళు బాల్యానికి పోతుంది 10 ఏళ్ళు ఎడ్యుకేషన్ పోతుంది 4 ఏళ్ళు తినడానికి 1, 2 లెక్కేసుకుంటే 4 ఏళ్ళు పోతుంది చివరికి ఆనందంగా గడిపేటువంటి జీవితం 6 ఇయర్స్ ఓన్లీ 6 ఇయర్సే మన మానవ జీవితం ఇటువంటి అద్భుతమైన ఈ జీవితాన్ని సిగరెట్తో మంతు పదార్థాలతో ఈ బండి మీద స్పీడ్గా వెళ్తూ ఈ సెల్ ఫోన్తో ఆరోగ్యంగా అంత అవసరం వరకు చక్కటి జీవితాన్ని ఆనందంగా గడపండి నాన్న చెప్పండి మీరు కూడా ఈ మత్తు పదార్థాలకి ఎవరు పెట్టినా చేయట్లో తినకుండా హెల్త్ను కాపాడుకుంటూ ఇక్కడ పెద్దలు చెప్పేటువంటి పాయింట్ వింటూ మీ జీవితానికి బంగారు బాట వేసుకుంటారని కోరుకుంటూ మీ నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను కొబ్బరాజు నాగేశ్వరరావు జర్నలిస్ట్ సినిమా డైరెక్టర్ టీవీ ఆర్టిస్ట్ ఇది చాలా ఉన్నాయి తర్వాత ఏపీ రిపోర్టర్ మేడం గారిని కూడా మనం చేస్తున్నాం మేడం గారు ఏపీ రిపోర్టర్ ఛానల్ ఎంపీ గారు పెద్ద వాళ్ళు వచ్చారు వాళ్ళు చెప్పే విషయాలు కూడా ఇవ్వండి అర్థం చేసుకోండి ప్రతి విషయం కూడా అర్థమైందా ఓకే ఇప్పుడు మనకు ప్రోటోకాల్ డైరెక్టర్ అయినటువంటి ప్రసాద్ గారు కూడా వారు మన తెనాలి ఎక్స్ప్రెస్ జర్నలిస్ట్ గారు వారు కూడా ప్రసాద్ గారు కూడా ఇవాళ చాలా మంచి రోజు ఎందుకంటే మనం చాలా గొప్ప గొప్ప వాళ్ళని వేదిక మీద చూస్తున్నాం అయితే నాకు చిన్న రోడ్డు కల్పిస్తా ఉంది మీ అందరూ మొత్తం రోడ్డు భర్తీ చేయమంటారా చెప్పంటారా ఏంటో మనందరికి బాస్ ఈ స్కూల్కి అమ్మ ఎవరు ప్రిన్సిపల్ మేడం వారిని కూడా మన వేదిక మీద ఆహ్వానించి మన దగ్గర కూర్చోబెట్టుకున్నామా ఇప్పుడు బాగుంది కదా నిండుగా కరెక్ట్ ఏదైనా కానీ నిండుగా మంచిగా ఉంటే అందరికీ సంతోషంగా ఉంటుంది అంటే నాకు సార్ చెప్పినట్టుగా అన్ని విషయాల్లో కూడా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఇవాళ వచ్చి చాలా పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ అన్ని మంచి విషయాలు నేర్చుకున్నాం ముందుగా లక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ పాత్రికేయులు ప్రస్తుతం ఇప్పుడు వారు ప్రజారక్షా పత్రిక ఎడిటర్గా ఉంటూ విరించి ఫ్యాషన్స్ సీనియర్ మేనేజర్గా ఉన్నారు వారిని పిల్లలను ఉద్దేశించి 2 మంచి మాటలు చెప్పాల్సిందిగా మనం ప్రార్థిస్తాం వేదికలలో ముందుగా ధన్యవాదాలు. సహాగా వేదికలపై మాట్లాడడం నాకు అంతగా తెలియదు.
మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అన్ని విషయాలు మీకు బాగా తెలుసు అని అనిపిస్తుంది. తెలిసిన వాళ్ళ దగ్గర నేనేం మాట్లాడగలను కూడా అనిపిస్తుంది కదా. అన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర నేనేం మాట్లాడగలుగుతాను. అయితే ఈ పాఠశాల యాజమాన్యం వారికి అదొక చిన్న మనవి. ముందుగా పిల్లలు ఎప్పుడు కూడా నేర్చుకోరు, అనుసరిస్తారు అనేటువంటి ఒక నానుడి ఉంది. ఒక మహానుభావుడు చెప్పారు, తెలుస్తుంది. అంటే ఏ విషయమైనా సరే మనం పెద్దవాళ్ళు ఇంట్లో అమ్మ నాన్న ఇంకా కుటుంబ సభ్యులు వాళ్ళు ఏ పని చేస్తుంటే మనం కూడా అదే పని చేసుకుంటాం. చిన్నపిల్లలు ఇంట్లో ఏదైనా ఊడుస్తుంటే కానీ లేకపోతే వాళ్ళు తీసుకున్న ఊడుస్తాం, పుస్తకం చదువుతుంటే పుస్తకం చదువుకుంటారు, టీవీ చూస్తుంటే టీవీ చూస్తుంటారు. అంటే దీన్ని బట్టి పిల్లల యొక్క ప్రవర్తన అనేటువంటిది వాళ్ళు నేర్చుకోవాలంటే తల్లిదండ్రుల ముందు మారాలి. కాబట్టి ఇలాంటి సదస్సులు తల్లిదండ్రులకు ఏర్పాటు చేస్తే బాగుంటుందని యాజమాన్యం వారికి నా చిన్న సలహా. ఎందుకంటే పిల్లల్ని పెంపకం ఎలా పెంచాలి అని అంటే ముందు వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఆచరించితే పిల్లలు కూడా ఆటోమేటిక్గా తల్లిదండ్రులని అనుసరిస్తారు. తల్లిదండ్రుల్లో క్రమశిక్షణ లేకుండా పిల్లలు ఎలా క్రమశిక్షణగా ఉంటారు? ఉండడానికి అవకాశం ఉండదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, నా చిన్నతనంలో అంటే నాకు అప్పుడు 7-8 ఏళ్ల వయసు మా ఇంట్లో కరెంట్ లేదు. అప్పుడు ఇంకా కరెంటు రాలేదు. ఆ క్రమంలో మా మదరు బియ్యం ఏరుకుంటూ ఒక లాంతర్ లాంటిది పెట్టుకొని నన్ను పుస్తకం పెట్టి చదివేమని చెప్పేది. సరే, ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా చదువుతున్నట్టుగా నటించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? అమ్మేమో టీవీ చూస్తుంటుంది, వీళ్ళేమో చదవమంటుంది. వీళ్ళు ఏడ చదువుతారు? చదవడానికి అవకాశం. కాబట్టి క్రమశిక్షణ అనేది ముందు తల్లిదండ్రుల్లో రావాలి. ఈనాటి ఉన్నటువంటి ఆధునిక యుగంలో. అలాగే గడిచిన 30 ఏళ్ళుగా గమనిస్తే ఉదయాన్నే నిద్ర లేవడం అనేది ఆల్మోస్ట్ లేకుండా పోయింది. 7-8కో 8 నిద్ర లేవడం, హడావుడిగా స్కూల్కి బయలుదేరడం ఇవన్నీ జరుగుతుంది. ఇవన్నీ కూడా తల్లిదండ్రుల నుంచి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఆ క్రమశిక్షణ వల్ల ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళడానికి అవకాశం. లేటుగా నిద్ర లేవడం వలన అంటే కూడా పెందలాటి నిద్ర లేవడం వలన అందరికీ 30 రోజులు అయితే ఎవరికైనా 24 గంటలే. కానీ ఉదయాన్నే 5 గంటలకు అలా నిద్ర లేకపోగలిగితే 31 రోజు 32 రోజులు కూడా అవుతుంది. ఎందుకంటే రోజు 1 గంట చొప్పున తీసుకుంటే 30 రోజులు 30 గంటలు వస్తాయి కదా. ఆ విధంగా ఒక రోజు పెరుగుతుంది. కాబట్టి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ విధంగా మంచి ఆహార అలవాట్లు ఉండాలి. వీటన్నిటినీ కూడా మీరు నేర్చుకొని క్రమశిక్షణగా ఉండటం వల్ల గొప్ప వాళ్ళుగా మీరు తీర్చిదిద్దబడతారు, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. లోకేష్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఇక్కడ మాట్లాడారు. అయితే ఒక మాట, లక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మేడం గారు పేరెంట్స్తో మీటింగ్ పెడితే బాగుంటుంది అని మనకు సలహా ఇచ్చారు. అయితే మేడం గారితో నేను నిన్న మనం మాట్లాడినప్పుడు ఒక సందర్భంలో ఏమన్నారంటే, మేము పేరెంట్స్ మీటింగు చాలా కామన్గా మేము మెయింటైన్ చేస్తూనే ఉంటామండి. వాళ్ళకి సంబంధించిన పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మేము పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేస్తూనే ఉంటాము. పేరెంట్స్ మాకు సన్నిహితంగా ఉంటారు అని చెప్పారు. మీకు మేడం గారి బదులు నేను చెప్తున్నాను.
అయితే మీకు మంచి సలహా ఇచ్చినందుకు మేడం గారి తరఫున నేను ధన్యవాదాలు. లోకేష్ గారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మరి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా మరి స్కూల్ ప్రిన్సిపాల్ మీ అందరికీ కళ్యాణ్ వారు మేడం గారికి మా కమిషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఈ అవకాశం కల్పించినందుకు. మేము జర్నలిస్టులుగా చాలా కష్టపడతాం. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి న్యూస్ కవరేజ్ చేస్తూ ఉంటాం. ఈ న్యూస్ కవర్ చేసే క్రమంలో అనేక మంది చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా అనేక కేసెస్లో ఇన్వాల్వ్ అయి జైలుకి వెళ్తూ జరుగుతూ ఉంటుంది. మేము ఈ న్యూస్ కవరేజ్కి వెళ్ళినప్పుడు గుంటూరులో ఉన్న పోలీస్ స్టేషన్లో మాకు సమాచారం వస్తుంది, ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఉందండి, మరి డ్రగ్స్ పట్టుబడ్డారు, డ్రగ్స్ అమ్ముతూ లేకపోతే తాగుతూ పట్టుబడ్డారు, న్యూస్ కవరేజ్కి రండి అని చెప్పేసి మాకు మెసేజ్ పెడతారు. మేము ఆ న్యూస్ కవరేజ్కి వెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని ప్లేసెస్లో చిన్నవాళ్ళు ఉంటారు, కొన్ని ప్లేసెస్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు కూడా ఉంటారు, పిల్లలు ఉంటారు. అసలు ఈ డ్రగ్స్ వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా, ఉపయోగం లేదా, అసలు ఈ డ్రగ్స్ తీసుకుంటే మనకి ఏం జరుగుతుంది, అసలు తీసుకోవద్దా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఈ డ్రగ్స్ అనేవి మానవాళికి ఫస్ట్ పిల్లలకి మీకు చాలా ప్రమాదకరం. ఎందుకు ప్రమాదకరం అంటే ఈ డ్రగ్స్ తీసుకుంటే మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. మీరు అప్పుడప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు తాగిన వాళ్ళు రోడ్డు మీద పడిపోవడం, తిట్టుతూ ఉంటాం, ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తూ ఉంటారు. అది మామూలు మనుషులు ప్రవర్తిస్తారా? ఎవరైతే తాగుతారో వాళ్ళు మాత్రం అలా బిహేవ్ చేస్తారు. అలాగే ఈ డ్రగ్స్ తీసుకోవటం వల్ల, అంటే మీకు ఆ పేర్లు తెలియదేమో, బహుశా నేను చెప్తాను. డ్రగ్స్ అంటే కోకైన్, హెరాయిన్, ఇలాంటి మత్తు పదార్థాలు, గంజాయి, పేర్లు వినే ఉంటారు మీరు, అప్పుడప్పుడు పేపర్లో టీవీలో చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇవి తీసుకోవటం వల్ల మందు తాగితే ఏ రకంగా బిహేవ్ చేస్తారో ఈ డ్రగ్స్ తీసుకుంటే అంతకు 10 రెట్లు బిహేవ్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, సో అలా బిహేవ్ చేస్తారు. సో ఈ డ్రగ్స్ ప్రభావం అనేది ప్రజెంట్ ఇప్పుడు విలేజ్లోకి వచ్చినాయి. ఇంతకుముందు పెద్ద పెద్ద పట్టణాల్లో, గుంటూరులో అట్లా పెద్ద కొంచెం సిటీస్లో ఉంటాయి, ఇప్పుడు పల్లెటూరులో కూడా వచ్చినాయి. దీనివల్ల అక్కడ చదువుకునే యువత, మీలాంటి వాళ్ళందరూ చిన్నపిల్లలు, 10th క్లాస్, 7th క్లాస్, 8th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, వీళ్ళందరూ కూడా దానికి బానిసై చదువుకోవటం మానేశారు, స్కూల్కి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం మానేశారు, ఇంట్లో గొడవ పడుతున్నారు. మీరు ఆల్రెడీ పేపర్లు చూసే ఉంటారు, తాగడానికి డబ్బులు అయిపోతే తల్లిందని కొడుకు. విన్నారా ఎప్పుడన్నా? విన్నారా? మత్తు పదార్థానికి బానిసై దొంగతనాలు చేసిన విన్నారు కదా? ఇవన్నీ కూడా ఈ తాగటం వల్ల, ఈ డ్రగ్స్ తీసుకోవటం వల్ల ఇవన్నీ జరుగుతాయి. వీటి వల్ల ఏమవుతుందంటే సమాజం చెడిపోతుంది. సమాజం అంటే ఎవరు? మనమే. సమాజం అంటే ఎవరు? మనమే. మనందరం చెడిపోతాం. కనుక ఈ డ్రగ్స్కి సంబంధించి ఎవరు మీతో స్నేహం చేసినా, ఎవరు మీ ఫ్రెండ్గా ఉన్నా వాళ్ళందరినీ అసలు వాళ్ళు మీ ఫ్రెండ్షిప్ నుంచే తీసేయండి, మీ స్నేహితుల లిస్ట్ నుంచి తీసేయండి. ఇప్పటికీ మీకు గుంటూరులో చాలా ఏరియాలో ఈ డ్రగ్స్ అమ్మేవాళ్ళు, ఆ ఏరియా పేర్లు మేము చెప్పం, కానీ చాలా గుంటూరు ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో ఈ డ్రగ్స్కి బానిసైన వ్యక్తులు ఉన్నారు,
పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, అమ్మేవాళ్ళు ఉన్నారు, కొన్నవాళ్ళు ఉన్నారు, కట్టుబడ్డ వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, శిక్ష అనుభవించిన అందరూ ఉన్నారు. దాంట్లో మనం ఉండకూడదు, మన కుటుంబ సభ్యులు ఉండకూడదు, మన అమ్మ నాన్న మనం ఉండకూడదు. కనుక ఇలాంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళు మన కుటుంబ సభ్యుల్లో కనుక ఎవరన్నా ఉంటే దయచేసి మీరు వాళ్ళకి చెప్పండి. ఇన్ కేస్ మీకు కనుక చెప్పడానికి ధైర్యం రాకపోతే మా నెంబర్లు ఎవరైనా తీసుకోండి, మాకు ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చేలా మేము కౌన్సిలింగ్ ఇస్తాం గ్యారంటీగా. కనుక ఈ మత్తు పదార్థాల వల్ల ఆ కుటుంబమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలు, ఈ సమాజం, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. కనుక ఈ మత్తు పదార్థాలకి సిగరెట్స్ తాగుతారు చాలా మంది చూస్తూ ఉంటారు. మన ఇంట్లో కూడా అమ్మ, నాన్న, అన్న వీళ్ళందరూ అందరూ ఉంటారు, వాళ్ళందరూ తాగుతూ ఉంటారు. తాగుతున్నప్పుడు ఏమవుతుంది? వదులుతారు. ఇప్పుడు యాజ్ పర్ సర్వే ప్రకారం ఏమవుతుందంటే తాగేవాడికి ఏమో నష్టం లేదంట. అక్కడ కూర్చొని గాలి పీలిస్తేటప్పుడు ఆ పొగ కూడా మనలోకి వెళ్తుంది కదా, వాళ్ళకి బాగా నష్టం ఉంది. సో తాగేవాడు 10 రోజులు చచ్చిపోతే పీల్చేవాడు 8 రోజులు చచ్చిపోతాడట. అట్లా ఉదాహరణకి. కనుక ఇంట్లో ఎవరైనా సరే ఇలాంటి వ్యసనాలకి అలవాటు పడి ఉంటే దయచేసి మీరు మా స్కూల్లో ఇలా చెప్పారు, ఇలా జరుగుతుందంట, దయచేసి మీరు ఇవన్నీ మానేయండి అని చెప్పేసి మీరు చెబితే మీరు, మీ కుటుంబము, మీ కుటుంబంతో పాటు ఈ సమాజము, మన రాష్ట్రము, మన దేశం బాగుపడుతుంది. ఇప్పటి వరకు అనేక కేసులు ఈ డ్రగ్స్ మీద నమోదైనాయి, గుంటూరులో కానీ అన్ని జిల్లాల్లో కానీ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం మొత్తం మీద. కనుక ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఆధార పేపర్ చదువుతుంటే మత్తు మందులు అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టారు, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టారని, అంటే నేను ఆ పదాలు వాడకూడదు, ఇబ్బంది పెట్టారని, రేప్ చేశారని ఇవేవో చెప్తున్నారు. సో అసలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే ముఖ్యమైన కారణం డ్రగ్స్, మత్తు పదార్థాలు. సో నేను 2 స్లోగన్స్ చెప్తాను. ఆ 2 స్లోగన్స్ దయచేసి ఎలా చెప్పాలి? నో డ్రగ్స్, సేవ్. నో డ్రగ్స్, నో ఆల్కహాల్, నో సిగరెట్. వన్స్ అగైన్, నో డ్రగ్స్, నో ఆల్కహాల్, నో సిగరెట్. ఈ 3 మన పరిధిలోకి రాకుండా ఉంటే మన ఫ్యామిలీ అందరూ బాగుంటే మనం బాగుంటాం. ఈ కార్యక్రమం మాకు అంత అవసరం ఏంటి? మేము ఎందుకు చేయాలి? మాకు చాలా పనులు ఉన్నాయి. మరి ఎంతమంది స్టేజ్ మీద ఉన్నారు, వీళ్ళందరికీ చాలా పనులు ఉన్నాయి. మరి వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి ఎందుకు వచ్చారు? మీతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? మాకు అంత అవసరం ఏంటి అని అంటే, జర్నలిస్టులుగా మేము అనేక కార్యక్రమాలు చేస్తూ రోజు న్యూస్ రాస్తూ చదువుతూ న్యూస్ వేసేటప్పుడు ఈ మాకు వచ్చే లిస్టులో దొంగతనాలు, డ్రగ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఈ సమాజానికి, పిల్లలకి ఏమన్నా చేయాలని మా ప్రెస్ క్లబ్ చైర్మన్ గారిని డిస్కస్ చేస్తే మేమందరం కలిసి ఆయన ఒక సలహా ఇచ్చారు. ఏమండి, మన వయసు ఏటో అయిపోతుంది, మనం ఉన్నంతకాలం మనకి సాధ్యమైనంత వరకు కొన్ని స్కూల్లో అయినా కవర్ చేసి ఇలాంటి అవేర్నెస్ క్యాంపులు పెడితే, ప్రోగ్రామ్స్ పెడితే, ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు, ఎదుగుతున్న పిల్లలు వాళ్ళు విని వాళ్ళ కుటుంబాల్లో ఎవరైనా మత్తు పదార్థాలకు బానిసలైన ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తే అట్లీస్ట్ కొంతమంది అన్న మారుతారండి, మనం ఈ ప్రోగ్రాం చేద్దాం, దయచేసి అందరం కలిసి కట్టుగా పనిచేద్దామని చెప్పడం వల్ల మేమందరం ఆలోచన చేసి ఇలా ప్రతి స్కూల్లో ఇలాంటి విద్యార్థులందరికీ ఇలాంటి గొప్ప మనసున్న ప్రిన్సిపల్ మేడం గారితో మాట్లాడి మీకోసం మేము ఇక్కడికి వచ్చి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. కనుక మీ అందరూ మేము చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విని ఇలాంటి మత్తు పదార్థాలు కానీ, ఆహారాలు కానీ, సిగరెట్లు కానీ బానిసలు కాకుండా అలా ఎవరన్నా ఉండేటట్లయితే మీ కుటుంబంలో కానీ, మా కుటుంబంలో, మనందరి కుటుంబంలో ఉంటే దయచేసి అలాంటి కార్యక్రమాలు చేయొద్దు అని మీకు సంబంధించిన వాళ్ళు
చాలా బాగుంటుంది. అలాగే కొంతమంది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆడపిల్లల్ని ఈవిటైజింగ్ చేయటం, తిడటం, కొడటం, లేకపోతే వేరే వేరే రకాలుగా మాట్లాడటం చేస్తున్నప్పుడు ఎమ్మటినే మీరేం చేయాలి అంటే, మీ దగ్గర ఫోన్ ఉండదు కాబట్టి ఎమ్మటినే వచ్చి మీ ప్రిన్సిపల్ మేడం గారికి కానీ లేకపోతే మీ టీచర్స్కి కానీ ఆ దగ్గరలో మీకు మీ ఇంట్లో మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ ఎమ్మటినే చెప్పాలి. లేదు మీకు ఇంకా ధైర్యం ఉందనుకోండి, ఎమ్మటినే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ పెట్టాలి, ఫలానా వ్యక్తి ఇలా చేస్తున్నాడని. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం రావడం వల్ల మీతో పాటు మీ వెనక ఇంకొక వ్యక్తి వస్తారు. అలా ఏదన్నా ఒక ఇలాంటి కార్యక్రమాలు మనం చేయకూడదు అనుకున్నప్పుడు కలిసి కట్టి వచ్చాము. ఇప్పుడు చూడండి, మేమందరూ ఎంతమంది కలిసి కట్టి వచ్చాము, అవునా? సో మీరు కూడా ఇలాంటివన్నీ చేయొద్దు అని చెప్పి మీరు కూడా మీకు సంబంధించిన వాళ్ళని చేసి ఈ సమాజాన్ని మీరు కాపాడాలని, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రెస్ క్లబ్ చైర్మన్ కుమారాజు గారికి ధన్యవాదాలు. ప్లస్ పైన ఉన్న వాళ్ళందరికీ, ముఖ్యంగా మీకు ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, ఇంట్లో ఎక్కువసేపు గడపరు, ఎక్కడ ఎక్కువసేపు గడిపేది స్కూల్. మీకు ఇంకొక తల్లి ఎవరంటే ప్రిన్సిపల్ మేడం. మీరు ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, అసలు ఏదైనా సరే మీ తల్లిదండ్రులు చెప్పకపోయినా గ్రేట్ ప్రిన్సిపల్ మేడం గారికి చెప్పాలి. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ మనకి ఎందుకులే, ఆ పని చేస్తే ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అని పేరెంట్స్ వెనకడిగేస్తారేమో. కానీ మీకు ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ నిలబడేది ఎవరో తెలుసా? సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత మనం సినిమాలో చూస్తూ ఉంటాం, జర్నలిస్టులు అంటే రహస్యాలను ఛేదించి వాళ్ళ మీద విలన్లు ఫైట్ చేసి, ఇలాంటి వాళ్ళలో జెంట్స్ ఉంటారు కానీ లేడీస్ కూడా ఉంటారు కదా, లేడీ జెంట్స్ మనసు లాగా. అలా ఇవాళ మనం మన డయాస్ మీదకి ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు నేను పరిచయం చేస్తాం. ఒకళ్ళు శ్రావణి, రెండో వాళ్ళు వైశాలి గారు. శ్రావణి గారు, వైశాలి గారు, వీళ్ళిద్దరు కూడా 6 or 9 ఏపీ రిపోర్ట్ ఆ ఛానల్స్ నడుపుతున్నారు. ఇప్పుడు ముందుగా మనకి ముఖ్యమైన విషయం ఏంటంటే, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ గారి ఇంటర్వ్యూ 5 గంటలకు ఇచ్చారు. శ్రావణి గారు ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి. అటెండ్ అయ్యి మామూలుగా పోలీసుల్ని దాట తీసేస్తారు. అంత మంచి ప్రోగ్రాం రేపు మీరు టీవీలో చూడొచ్చు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాలి కాబట్టి మరి మనం ముందుగా మాట్లాడడానికి అవకాశం ఇద్దాం. విత్ యువర్ పర్మిషన్, ఓకేనా? ఇప్పటి వరకు డ్రగ్స్ అని చెప్తున్నారు, మీకు ఎంతవరకు అర్థమైందైతే నాకు తెలియదు. అది అర్థమయ్యేలాగైతే నేను చెప్పాలనుకుంటున్నాను. రోజు అమ్మ ఫ్రెష్గా ఫుడ్ వండి పెడితే మంచిగా బాగుంటుంది కదా. సరే 2 రోజులు టేబుల్ మీద పెట్టి అన్నం పెట్టేసిన తర్వాత 2 రోజులకు తినరా ఒకసారి, ఎలా ఉంటుంది? స్మెల్ తినొచ్చు కదా, అమ్మ వండింది కదా, తినొచ్చు కదా. స్మెల్ వస్తే తినొచ్చు కదా, లైట్ బ్యాక్టీరియా ఒకటి తినొచ్చు కదా. ఎందుకు తినరు? స్మెల్ వస్తుందనా కదా. మరి ప్యాకెట్లో, కురుకురేలో, లేస్లో 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు నిల్వ ఉంచి ఎన్ని దాంట్లో డ్రగ్స్ సంబంధించిన లిక్విడ్స్ పెడితే కానీ అవి నిల్వ ఉండి మీ కడుపులోకి వెళ్ళినప్పుడు అవి ఏం చేస్తాయి? ఎస్ చేయగలరా? చదువుకుంటారు కదా. ఎస్, ల్యాబ్ టెస్టుల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ల్యాబ్ టెస్ట్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాటన్నిటిని తీసుకొచ్చి మనందరికి లెసన్ నేర్పలాగా వాటిని ఒక బయో క్యాంప్ ద్వారా టెస్ట్ చేసి చూపిస్తే భయంకరమైన పురుగులు కంటికి కనపడనివి భయంకరంగా ఉంటాయండి. అవి ఎలా ఉంటాయంటే రేపటి రోజు తిన్న తర్వాత బై ఫ్యూచర్ మీకు కొంచెం ఒక ఏజ్ 35-30 వచ్చేసరికి మనిషి బాడీలో చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఏం తిన్నదా అప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు అసలైన యుద్ధం మన శరీరంలో. శ్వాసలో తేడాలు వస్తాయి. ఫస్ట్ శ్వాసలో తేడా వస్తుంది, బ్రీతింగ్ టైట్ వచ్చేస్తుంది.
పాపం డాక్టర్స్ మనం పెంచి పోషిస్తారు తెలుసా, అందుకే చాలా మంది డాక్టర్స్ అవుతున్నారు తెలుసా మీకు అది. సో ఎందుకు ఆ నోటికే రుచి, అది మీ ఒంటికి కాదు. అమ్మ చక్కగా వండి పెడుతుంది. లేసులు కావాలన్నా, కురుకురేలు కావాలన్నా, మన ఆంధ్ర ఫుడ్ బియ్యం పిండితో, శనగ పిండితో, మైదా పిండితో ఎన్నో చేసుకోవచ్చు. మన క్రియేటివిటీ మనకు ఉంది కదా, అవి చేసినా మనం నచ్చని టేస్ట్గా ఫ్రెష్గా తింటే 100 ఏళ్ళ 100 ఏళ్ళ జీవితం. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ముసలితనం వచ్చిన మన మీద మనం ఆధారపడుతుంది, దర్జాగా బతకచ్చు. అవునా కాదా? అవునా కాదా? మంచి ఆలోచనలు ఎప్పుడు మంచి భవిష్యత్తు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీ ఆలోచనలు ఎప్పుడు ఎంత మంచిగా ఉంటే మీ భవిష్యత్తు అంత బాగుంటుంది. నాన్న ఎంతో కష్టపడతాడు కదా, నాన్న బయటికి వెళ్తే ఏం చేస్తారు మీకు తెలుసా? ఎంత రోడ్లకైనా సరే, ఇప్పుడు సీఎం దగ్గర అయినా సరే ఐఏఎస్ ఆఫీసర్ అని చేతులు కట్టుకోవాల్సింది, ఎవరికి ఉపయోగకే అడుగుంది. కానీ నాన్న జీతం ఎంత, నాన్న బయటికి ఏం కష్టపడుతున్నారు ఆడపిల్లలు మగపిల్లలు తెలుసుకోండి. వాళ్ళు ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, కష్టాలు పడి ఇంటికి వచ్చి మీరు బాగా చదువుకుంటారు, నా పిల్లలు నమ్మకం దాని మీద ఉంటున్నారు. అవునా? కానీ అన్ని అవమానాలు భరించుకొని ఇంటికి వచ్చి మీరు నవ్వు చూస్తే చాలు వాళ్ళకి ఆనందం. మరి అమ్మ నాన్నకి మంచి గిఫ్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? మనం మంచిగా చదువుకోవాలి, మంచి ఆలోచనలు ఉండాలి, మంచి ఫుడ్, హైజీన్ ఫుడ్ తీసుకుంటే ఆలోచనలు అలాగే ఉంటాయి. ఇంకొకటి, నాన్నని ఎందుకు అంటున్నానంటే బయట ప్రపంచం బాగాలేదు, అస్సలు బాగాలేదు. ఎందుకు అంటున్నాను ఆ మాట? టెక్నాలజీ పెరిగిపోయింది, మొబైల్స్ టెక్నాలజీ పెరిగిపోయింది. దాన్ని అసలు మొబైల్ అనేది కాదు, పిచ్చిలా చూస్తున్నారు మీరు అందరూ. దాంట్లో జ్ఞానం నేర్చుకునే దానికంటే అజ్ఞానం ఎక్కువ నేర్చుకుంటున్నారు. అవునా? సో ఎందుకంటే బయట మనం వెళ్ళేటప్పుడు అబ్బాయిలే కానీ ఇంటూ మీ వెనక పడడమే కానీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కానీ, ఎవరైనా ఫ్రెండ్లీగా చేయలేసరే మా తల్లి, నా బంగారు తల్లి, అమ్మాయి ఇట్రా అని టచ్ తెలుసుకోండి. ఎవరి భుజం మీద కానీ ఇక్కడ కానీ ఎటు కానీ చేయండి, మాకు తోసేయండి, అంకులైనా తోసేయండి, పర్వాలేదు. అవునా? మీ సెల్ఫ్ మీరు కాపాడుకోవాలి. ఎవరు మిమ్మల్ని అందరూ స్టేషన్కి తిరుగుతుంటామా ఏంటి? మిమ్మల్ని మీరు ఎప్పుడైతే కాపాడుకుంటారో మీలో కాన్ఫిడెంట్ లెవెల్ వస్తుంది. మీరు ఎప్పుడైతే భయపడుతూ ఉండి చిన్నదాన్ని చెప్పకుండా మునుగుతూ ఏడుస్తూ ఉంటారో చేసేవాళ్ళందరూ చేస్తూనే ఉంటారు. తిరగబడండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ప్రతి టచ్ తెలుసుకోండి. అర్థమైందా? నాన్న టచ్, అమ్మ టచ్ తెలుసు, చాలా బాగుంటుంది. ఇంకా ఎవరితో అక్కర్లేదు, మనకి వాళ్ళ ప్రేమ ఉంది చాలు. కాబట్టి ప్రతి దానికి తెలుసుకోక్కర్లేదు, వద్దు. ఒక లిమిట్. మన పెద్దవాళ్ళు, అమ్మమ్మ, తాతయ్యలు, నానమ్మ, ప్రిన్సిపల్ చెప్పే ప్రతి మాట సత్యం. మనకి కోపం వస్తుంది, అబ్బా నానమ్మ వచ్చిందంటే విసిగేస్తుంది కాదు. వాళ్ళు చాలా చూశారు. అమ్మో మా మనవరాలు, అమ్మో మా మనవడు, నువ్వు నలుగురు అనుకోకూడదు. అమ్మగారు రేపటి రోజున ఫ్యూచర్లో బాధపడకూడదు, వాళ్ళు అవమానాలు పడకూడదు. ఒక్కసారి జీవితం దెబ్బతిందంటే మళ్ళీ రాదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇందాక 60 రోజులు 30 రోజులు పోతే 8 గంటలు నిద్రపోగా మిగతా ఎన్ని గంటలు మిగిలినాయి? 16 గంటలు. 16 గంటలు మత్తులో ఉండి నిద్రపోయి ఆ రోజంతా ఏంటంటే తెలియకుండా ఉంటారా? మంచి ఫుడ్ తీసుకొని మంచి ఆలోచనతో సక్సెస్ సాధిస్తూ ప్రతి ఓటమిని పోరాడండి, విజయంగా తీసుకోండి. ఎవరైతే నీకు రాదు అని చదువులో కానీ ఎందులో కానీ అన్నారో ఛాలెంజ్గా తీసుకోండి. ఛాలెంజ్గా తీసుకొని దాన్ని పోటీగా వెళ్తే కనుక కిక్కే వేరు. నిజంగానే చెబుతాను. తెలుసా, సినిమాలో డైలాగులు ఇలాగే ఉంటాయి కదా, మీకు అందుకే అలాగే చదువుతున్నాను నేను, మీకు అలా అయితే అర్థమవుతుందని. సో మీకున్న చేతిలో ఉన్న గొప్ప ఆయుధం మీ చదువు మాత్రమే, ఏ ఆయుధాలు అక్కర్లేదు. మీరు ఈ రాష్ట్రంలోనే ఉండిపోతారు, ఈ జిల్లాలోనే, అందరు ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగం చేసుకుంటారా? వెళ్ళాలి కదా దేశాలు, ప్రపంచం అంతా చూస్తేనే కదా మనం మనుషులు బతికాము, ఆ కాలంలో బతికాము, హ్యాపీగా ఉన్నాము, తృప్తి ఉండాలి కదా. దానికి ఏం చేసుకోవాలి? చదువుకోవాలి. టైం వాల్యూ. ఇప్పుడు వెళ్తే నీకు 1 నిమిషం వెనక తీసుకొస్తారా కదా? కాబట్టి ప్రతి టైం తీసుకోండి. డిసిప్లిన్ ఇంపార్టెంట్. ప్రతిదీ నేర్చుకోండి. డిపెండ్ అవ్వద్దు ఎవరి మీద. మీ పని మీరు, మీ పని చేస్తూ 10 మందికి ఎలా నేర్పాలన్నది. హెల్తీ ఫుడ్, నీట్గా ఉండడం, మంచి మాటలు మాట్లాడడం. ఎవరైనా మీతో ఒక ఫ్రెండ్ అంటాడా, ఏదైతే ఒకసారి తింటే తాగితే ఏమని చూడొచ్చారంటే అమ్మకి చెప్పకపోయినా ఒక్కసారి చాలు మీరు అయిపోయినట్టే. ఏమైనా వాళ్ళు దోసేయండి పక్కకి. వాళ్ళే మీ శత్రువు, వాళ్ళే మీకు ఫస్ట్ క్లాస్ నేర్పుతున్న వాళ్ళు, వాళ్ళే మీకు భవిష్యత్తులో పైకి తెచ్చేవాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు చెడు వాళ్ళు కదా, మీకు తెలిసిపోతుంది. వాళ్ళు పక్కన పెట్టేయండి. మీకు స్కూల్లో తల్లి తండ్రి ఎవరన్నా అంటే ప్రిన్సిపల్, మీకు ఇంట్లో అమ్మ నాన్న, వీళ్ళ మించిన స్నేహితులు శ్రేయోభిలాషులు ఎవ్వరు లేరు.
గుర్తుపెట్టుకో. మీకు మంచి స్నేహం అయితే ఉన్నది మీ పుస్తకం మాత్రమే. అంతకంటే మంచి స్నేహితురాలు మీతో మాట్లాడుకునే వాళ్ళు ఎవరు ఉన్నారంటే నీకు నువ్వే, ఇంకెవరు లేరు. అర్థమైందా? సో అవాయిడ్ డ్రగ్స్ అంటే ఇదే. మంచి ఆలోచనలు, మంచి సంస్కారంగా, డిసిప్లిన్ గా ఉండండి. తల్లిదండ్రులకి మంచి పేరు, మీకు పేరు తెచ్చుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. అంటే జర్నలిస్ట్ ఎలా ఉంటారు అనడానికి ఒక ఉదాహరణ. అంటే ఆ సందర్భాన్ని బట్టి రహస్యంగా విషయాలు సేకరించాలి. అంటే మారు విషయాల్లో వెళ్ళిపోవాలి. అలాగే మీతో మాట్లాడేటప్పుడు కూడా ఒక చిన్నపిల్లలాగా మీ మనసుకి ఎలా అర్థం అవుతుందో అలా మాట్లాడతారు. సో మీరందరూ కూడా ఒక లౌక్యం అంటే అదే అన్నమాట. గోపిచంద్ సినిమా చూసే ఉంటారు కదా, అట్లా చాలా తెలివిగా ఆ సందర్భానుసారంగా మాట్లాడగలిగారు. అలా మాట్లాడి మంచి విషయాలు మనకు నేర్పించినందుకు శ్రావణి మేడం గారికి మనం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రావణి మేడం గారు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్లో వెళ్ళాల్సి ఉంది కాబట్టి వాళ్ళ ఇద్దరి వరకు మనం వెళ్ళడానికి ఒక్క నిమిషం పర్మిషన్ ఇద్దాము. పర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళని మనం గౌరవించుకున్నాం. మన ప్రిన్సిపల్ మేడం గారు అలా ఊరికి ఎలా పంపించేస్తామండి, మా స్కూల్కి వచ్చి ఇంత చక్కగా మా పిల్లలతో మేమే మాట్లాడారు, మేము శాల్వాతో మేము సత్కరించుకుంటాము అని అన్నారు. చాలా సంతోషం మేడం. ప్రోటోకాల్ అంటే ప్రతి విషయంలోనూ ముందుండేదాన్ని ప్రోటోకాల్ అంటారు. అయితే మన రాష్ట్రానికి కానీ ఏదైనా ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి చాలా ప్రముఖమైన వ్యక్తులు వస్తారు. రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి వాళ్ళు మన స్కూల్కి వచ్చారనుకోండి, మన ఇంట్లో మనం స్కూల్లో మేడం గారు బిస్కెట్స్ తీసిస్తే వాళ్ళు తాగడానికి వీల్లేదు. ముందు చెక్ చేయాలి. ముందు టెస్ట్ చేసి చెక్ చేసి అందులో ఏమీ మిక్స్ చేయలేదు, ప్రమాదం లేదు అని కొంతమంది ముందు తింటారు. వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరగవచ్చు ఒక్కోసారి. అంత రిస్కీ జాబ్ చేస్తే ఆ టీమ్ లీడర్ ఒక ఆయన ఉన్నారు, ప్రోటోకాల్, ఈజ్ మిస్టర్ శివశంకర్. వాళ్ళంతా కూడా వారు మనం పిల్లలను ఉద్దేశించి ఆ సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రత్యేకమైన నమస్కారం. ఈ ప్రోగ్రాము అంటే మీరు తెలుగు ఇంగ్లీష్ మీడియం, తెలుగు కూడా మరి బాగా చదువుతారని తెలుసు. మరి డ్రగ్స్ మరియు బాలలు, మహిళలపై నేరాల నిరోధం ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడానికి ఇప్పుడు మీతో మాట్లాడిన మా గురువర్యులు ప్రెస్ క్లబ్ చైర్మన్ శ్రీ కుమార్ రాజా గారికి ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే సమాజంలో మరి డ్రగ్స్ తీసుకొని ఏ వింత పోకలు పోతున్నప్పుడు మనకెందుకు లేనుకోకుండా జర్నలిస్టులుగా మనకి ఒక బాధ్యత ఉంది. మరి ఈ సమాజంలో ఉన్న బాలలకి ఈ డ్రగ్స్ పైన అవగాహన కల్పిస్తే ఈ నేరాలు తగ్గడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆయన పెద్ద మనసుతో ఒక ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసి మరి గుంటూరులోనే మరి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మరి మున్సిపల్ కమిషనరు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ అంటే డిపార్ట్మెంట్ హెడ్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసి మరి దిగ్విజయంగా నడుపుకుంటూ ఈ రోజు మీ స్కూల్లో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మరి ఈ రోజు బాలలే రేపటి ఎంతో భావితరాలకి వెలుగునిచ్చే డాక్టర్లు, ఇంజనీర్లు, పోలీసులు అవుతారు. మరి డ్రగ్స్ మరి మీ దాకా ఎలా చేరుతున్నాయి అనుకుంటే చాలా సింపుల్ గా, ఈజీగా కూడా చేరుతూ ఉంటాయి. కొంతమంది మీతో ప్రయాణిస్తూ దాహంతో మంచినీళ్ళు ఇస్తారు. ఆ మంచినీళ్ళ బాటిల్లో మీకు తెలియకుండానే లిక్విడ్ రూపంలో ఉన్న డ్రగ్స్ ని ఇంజెక్ట్ చేస్తారు. ఆ ఇంజెక్ట్ చేసిన తర్వాత మనకు తెలియదు, ఎందుకంటే మనం అది తాగంగానే సులభంగా పడిపోతాం. నేను దాదాపు 34 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేశాను. అందులో 16 సంవత్సరాలు అందరు సీఎంలకి, ప్రధానమంత్రి, రాష్ట్రపతులకి చేశాం. మేము ప్రతి నిమిషం అవేర్నెస్ గా ఉండాలి. అన్ని టెస్ట్ చేసి ఈ సైనైడ్ టెస్ట్ అన్ని చేసిన తర్వాత ఈ వాటర్ బాటిల్స్ వీటిలో చేసినప్పుడు మాకు చాలా భయం, మాకు చెమటలు పడతా ఉంటాయి. మేము మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఫస్ట్
మేము తింటాం. అంటే టెస్టెడ్ అండ్ టేస్టెడ్. మేము ఎందుకు తింటామంటే ముందు మేము బతికుంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు. అందుకనే ముందు మేము టెస్టెడ్ అండ్ టేస్టెడ్ చేసిన తర్వాత మా సర్వీస్లో ఒక్కసారి కూడా ఒక్క రిమార్క్ లేకుండా సక్సెస్ఫుల్గా మరి తీసుకొచ్చాం. మరి స్టూడెంట్స్, మరి మీరు బజార్లో వెళ్తా ఉన్నప్పుడు మీకు అపరిచితులు, మీ పక్కన ఉన్న వాళ్ళు లేదా మీ తోటి విద్యార్థులు మీకు చాక్లెట్స్ ఇస్తారు. ఆ చాక్లెట్స్ లో కూడా పైపూటలో డ్రగ్స్ మా పౌడర్ రూపంలో ఉన్నది. అంటే కలర్ కాంబినేషన్ తో చాక్లెట్ రూపంలోనే ఉండొచ్చు. ఈ డ్రగ్స్ లిక్విడ్ రూపంలో, పౌడర్ రూపంలో ఉన్నది. కొంతమంది అంటే ఇప్పుడు తిరుపతి ప్రసాదంలో మరి గుళ్ళో ప్రసాదం అని మరి తీర్థ రూపంలో ఇస్తే అందులో కూడా డ్రగ్స్ కలిపి ఉండొచ్చు. మీరు చాలా జాగ్రత్తగా గా ఉండాలి. మీరు ఎవరు ఏమిచ్చినా తీసుకోకూడదు. రీసెంట్ గానే మరి గుంటూరు జిల్లాలో ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఇద్దరు మహిళలు ఆటోలో ప్రయాణికుల్లాగా వెళ్తూ ఆటోలో ప్రయాణించే వాళ్ళని కొంచెం మాటలు కలిపి వాళ్ళ కూల్ డ్రింక్ ఇవ్వగానే వాళ్ళు 10 రోజులు పడిపోతే వేరే మారుమూల దూరాన్ని తీసుకెళ్లి వాళ్ళ దగ్గర డబ్బుని తీసుకొని వాళ్ళు చంపేసిన సందర్భాన్ని మన పోయినలోనే అన్ని పేపర్లు అన్ని మీడియాలో మనం చూసాం. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అవేర్నెస్ గా ఉండాలి. మీ తోటి విద్యార్థులు మీతో ఏదైనా అసభ్యంగా బ్యాడ్ టచ్ చేసి ఉంటే మీరు సౌమ్య కూల్ గా కూర్చోకుండా ఇమీడియట్ గా మీ క్లాస్ ప్రిన్సిపాల్ కి నోటీస్ చేయండి, లేదా మీ తల్లిదండ్రులు నోటీస్ చేయండి. మీకు అప్పటికి కూడా మీకు భయం అయితే ఇందాక చెప్పారు మా లేడీ డైనమిట్స్, మా జర్నలిస్ట్ అని, వాళ్ళ నంబర్లు ఇస్తాము. వాళ్ళని చెప్తే సీక్రెట్ ఆపరేషన్ లాగా మరి డిటెక్టివ్ ఆపరేషన్ లాగా వాళ్ళని ఐడెంటిఫై చేసి కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసే చేయడానికి మా వంతు సహకారంగా ఈ ప్రోగ్రామ్ చేసే కార్యకర్తలాగా మేము కూడా చేస్తాం. కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఎక్కడైనా సరే మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా మన పక్క వ్యక్తుల్ని గమనిస్తూ ఉండాలి, మన తోటి విద్యార్థిని గమనిస్తూ ఉండాలి, మన ఇరుగు పొరుగు వారిని గమనిస్తూ ఉండాలి. ఇరుగు పొరుగున అమ్మాయి ఉంటారు, చెల్లి అంటారు, అమ్మాయి అంటా ఉంటారు, డ్రగ్స్ కలుపుతా ఉంటారు. అలాంటి వాళ్ళని నమ్మవద్దు. వాళ్ళకి చాలా దూరంగా ఉండండి. ఏదన్నా మీకు ఇబ్బంది కలిగినప్పుడు మీ ఫోన్ లేకపోయినా బజార్లో మీకు ఇబ్బంది మీరు అరవండి, షౌట్ చేయండి. అప్పుడే చుట్టుపక్కల ఉన్న నైబర్స్ మీకు వచ్చి హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఇది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్టు చెప్పాలని చాలా టైం పట్టింది కాబట్టి మరి ఇంకా వక్తలు చాలా మంది ఉన్నారు కాబట్టి మీకు అన్నిటికన్నా ముందు నేను దాదాపు చాలా ప్రోగ్రామ్స్ వింటూ వచ్చాను. కానీ ఈ రోజు నేను ఇన్స్పైర్ అయింది మీ ప్రిన్సిపల్ గారి వర్డ్స్. షీ ఈస్ ద డైనమైట్ థ్రోయింగ్ వాళ్ళ రివర్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే ఇంకా చెప్పాలంటే చాలా ఎక్స్ట్రాడినరీ వర్డ్స్ ఉంది మీ మేడం గారి గురించి. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్ గా ఉండండి, బాగా చదవండి, భావితరాలకు మార్గదర్శకంగా ఉండండి, డాక్టర్లు అవ్వండి, ఇంజనీర్లు అవ్వండి, ఎస్పీలు అవ్వండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము మేడం గారి దగ్గరకు వచ్చి జర్నలిస్టులు మేడం గారు ఇలా చేద్దామంటే చాలా చక్కగా మాకెంత మేడం గారి కోఆపరేషన్తో మాకు ఎలా అనిపించిందో వాటితో మాట్లాడిన తర్వాత మా ఇంట్లో మా అక్కయ్యతోనే చెల్లితోనే మాట్లాడిన ఫీలింగ్ మా అందరికీ కలిగింది. నిజంగా మీ అందరూ చాలా అదృష్టవంతులు. అంత మంచి మనసున్న అంటే ప్రతి వాళ్ళని కూడా వీళ్ళంతా కూడా నా ఫ్యామిలీ మెంబర్స్, మా అన్నయ్య మా తమ్ముడు కానీ మమ్మల్ని చూస్తున్నారంటే మిమ్మల్ని కన్వర్ట్లా చూసుకుంటారని మాకు అర్థమవుతా ఉంది. అంత మంచి ప్రిన్సిపల్ గారు మీకు ఉన్నందుకు నాకు కొంచెం జెలస్గా ఉన్నప్పటికీ మీ అందరూ అదృష్టంగా నేను భావిస్తూ మేడం గారిని మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. Is this necessary for you, all this awareness program about the drugs or anything? Is it necessary? Yes, ma'am. Do you think so? Yes, ma'am. Okay. And there is a one quote that ఈనాటి పాలలే ఎవరా పాలలు తెలుసా? అది మీకు గుర్తుందా? గుర్తుంటుందా? సో ఈ డ్రగ్స్ ఎక్కడ ఏది జరిగినా మీకు ఎంతవరకు ఆపగలిగే శక్తి ఉంది, మీరు దాన్ని ఎంతవరకు ఎదుర్కొనే శక్తి ఉందో అది మీ యొక్క ఆలోచన విధానం మీద ఆధారపడి. బలము అంటే
అంటే కేవలం ఫిజికల్లోనే ఉండదు, మైండ్ దాంట్లో చాలా ఉంటుంది. కొంతమంది చాలా వీక్గా కనిపించవచ్చు, కానీ వాళ్ళకి ఫిజికల్గా ఎదుర్కొనే శక్తి లేకపోవచ్చు, బుద్ధి బలంతో చాలా స్ట్రాంగ్. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి ఎదురు నించుని చేసేది. సో ఏదైనా మన దగ్గర, మన దరిదాపుల్లో, మన చుట్టుపక్కల ఏదైనా జరిగితే, అన్యాయం జరిగితే, అరే మనం చాలా వీక్గా ఉన్నాం కదా, దీన్ని మనం ఎలా సాల్వ్ చేయగలుగుతాము, దీన్ని మనం ఎలా ఎదుర్కొంటాము అనేది కాదు. మీరు ఏ రూపాన దాన్ని ఖండిస్తారో, మెనీ టైమ్స్ ఐ టోల్డ్ దట్ వాట్ ఎవర్ ద బ్యాడ్ ఈస్ హ్యాపెనింగ్ సరౌండింగ్ అస్, మనం చేయడం కాదు, మనమే తప్పు చేయడం కాదు, తప్పుని చూసి కామ్గా ఉండడం కూడా చాలా నేరం. క్రైమ్ చేసిన వాళ్ళే కాదు, క్రైమ్ చూస్తూ ప్రోత్సహిస్తున్న వాళ్ళు కూడా దానికి ఈక్వల్గా సమాన బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీకు ఈ విషయంగా మీరు ఎలా ఉండాలి అనుకున్నారు అనేది చెప్తా. మనుషులు మూడు రకాలుగా ఉంటారు: ఉత్తములు, మధ్యములు, అధములు. ఉత్తములు, మధ్యములు, అధములు. మీరు మీ భవిష్యత్తుని ఏ విధంగా రూపొందించాలనుకున్నారో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉత్తములుగా ఉండాలనుకున్నారా, మధ్యములుగా ఉండాలనుకున్నారా, అధములుగా ఉండాలనుకున్నారా? ఉత్తములు అంటే ఓకే, ఒక పని స్టార్ట్ చేశారు, అది ఏదైనా సరే మీరు ఒక గోల్ ఏర్పాటు చేసుకున్నారు, మీ కెరియర్కి సంబంధించింది, మీరు దానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఏ విధంగా అడ్డంకులు వచ్చినా, డబ్బు పరంగా రావచ్చు, బలం పరంగా రావచ్చు, ఏ రూపంలో ఎటువంటి ఆటంకం ఎదురైనా కానీ దాన్ని నిలబడి కాదు ఇది నేను చేసి తీరాల్సిందే అని ఆ సమస్యల్ని, అడ్డంకుల్ని దాటుకొని మీరు ఎప్పుడైతే మీరు అనుకున్న గోల్ రీచ్ చేసి దానిలో సక్సెస్ సాధిస్తారో వాళ్ళు ఉత్తములు. మధ్యములు రెండో రకం, అది కనీసం దానికోసం ట్రై చేయడం అన్నమాట. కామ్గా ఊరుకోకుండా, మన శక్తి వంచన లేకుండా మనం ఈ పనిని చేద్దాము అనేవాళ్ళు రెండో రకం. కనీసం దానికి కొంత ఎఫర్ట్స్ పెడతారు, 50% అన్నా ఎఫర్ట్స్ పెడతారు, ఆ గోల్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తారు. వన్ బై వన్ ట్రైల్స్ చేస్తూనే ఉంటారు. ఓకే, ఇప్పుడు ఫెయిల్యూర్ అయ్యాము, మళ్ళీ ఫెయిల్యూర్ అవుతాము, అలా కాకుండా కనీసం ట్రైల్స్ అన్నా చేస్తారు. ఉత్తములైతే ఎటువంటి ఎలా వచ్చినా కానీ దాన్ని దాటుకొని వెళ్ళి సక్సెస్ సాధించే వాళ్ళు ఉత్తములు. మధ్యములు కనీసం ట్రై చేస్తూ ఉంటారు. మూడో రకం ఉంటారు వాళ్ళు అధములు. అంటే చూడగానే అమ్మో ఇది మన వల్ల అవుతుందా, ఇది మనం చేయగలుగుతామా, ఇది మనకు అవసరమా అనేవాళ్ళు అధములు. వీళ్ళు మూడో రకం. సో మీరు ఏ కేటగిరీలో ఉండదలుచుకున్నారు? ఉత్తములలో ఉండదలుచుకున్నారా, మధ్యముల, అధముల? సో ఈ మూడు కేటగిరీల్లో మీరు ఏది ఉండదలుచుకున్నారు, మీ యొక్క కెరియర్ ఎటువైపు వెళ్తుంది? ఇది నేను చదువు గురించి మాత్రమే చెప్పట్లా, ప్రతి విషయంలోనూ అది మనం తలపెట్టిన కార్యక్రమం గురించి అది ఏదైనా కావచ్చు. మీ చదువే ప్రజెంట్ మీకు టార్గెట్ గా ఉండాల్సింది చదువే. సో ఆ చదువు అవ్వచ్చు, తర్వాత గోల్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ధ్యేయం ఉంటుంది. ఆ గమ్యాన్ని ఎలా నేర్చుకోవాలి అనేది మీరు చూసుకోవాలి. మీరు ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ వయసులో మీకు ఉండాల్సిన గోల్ అదేంటో చూసుకోవాలి. సో ఇంకొకటి, తర్వాత ఒకప్పటి జనరేషన్ పేరెంట్స్ అంటే మా అమ్మమ్మలు, మా నాన్నమ్మలు అనుకోవచ్చు, వాళ్ళు పిల్లల దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అంటే ఓకే వాళ్ళు మేము పిల్లల్ని కంటున్నాము, పెంచుతున్నాము, బాధ్యతగా చూసుకుంటున్నాము, లేకపోతే వాళ్ళు మమ్మల్ని అదే పరిస్థితిలో మమ్మల్ని చూసుకోవాలి అనేవాళ్ళు. ఒక మా అమ్మమ్మల తాతయ్యల వరుసలో వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కొడుకుల దగ్గర నుంచి, కూతుర్ల దగ్గర నుంచి, మేము చూసుకుంటున్నాం కదా మీరు మమ్మల్ని చూసుకోవాలి అనేది ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ ఉండేది. ఆ తర్వాత జనరేషన్ వాళ్ళు ఓకే మమ్మల్ని చూసుకోకపోయినా పర్వాలేదు, కనీసం మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇప్పుడు ఉన్న జనరేషన్ అయితే అదే, మీ పేరెంట్స్ అయినా ఎవరైనా కానీ కనీసం మీ కెరియర్ వరకు మీరు చూసుకోండి అనేది చెప్తున్నారు. అది కూడా ఇప్పుడున్న జనరేషన్కి చాలా చాలా కష్టతరం అయిపోతుంది. ఎవరైనా అడిగండి, అమ్మ రేపొద్దున మీ అమ్మని కానీ నాన్నని కానీ వెళ్ళి అడగండి, అమ్మ నువ్వు నా దగ్గర నుంచి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా, నాన్న నువ్వు నా దగ్గర నుంచి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అని అడగండి. అదే విధంగా మీ పేరెంట్స్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారు అని అడగండి. వాళ్ళు అదే చెప్తారు, అరే మాకు ముసలితనం వచ్చినప్పుడు, వృద్ధాప్యం వచ్చినప్పుడు మమ్మల్ని మీరు చూసుకోండి అనేది ఒక జనరేషన్ ముందు పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పటి పేరెంట్స్ మాత్రం ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయట్లా. ఎందుకంటే పాపం వాళ్ళు కూడా అప్డేట్ అయిపోయారు. పిల్లలు
సైకాలజీ అంతా మారిపోతూ ఉంది, యాంత్రికంగా తయారైంది. రిలేషన్షిప్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఈవెన్ పేరెంట్స్ పిల్లల మధ్యలో కూడా అవ్వచ్చు. రీసెంట్గా ఎన్నో ఒకటి మీకు చెప్పాను కూడా, ఒక 20s లో ఉన్న అబ్బాయి వాళ్ళ తాతయ్యని సోఫా మీద కూర్చుంటే పిడిగుద్దులేసి చంపేశారు, కేవలం ఆస్తి రాసి ఇవ్వలేదు అని. ఇలా న్యూస్ లో అప్డేట్ నేను చేస్తున్నవన్నీ, నేను చూసినవన్నీ మీకు చాలా రకాలుగా అసెంబ్లీలో చాలా చాలా చెప్తున్నాను. సో మళ్ళీ దీనికి ఒక కంక్లూషన్. సో ఇవన్నీ నేను ఏ మాట చెప్పినా ఎప్పుడు చెప్పినా వాటన్నిటిలో మీరు ఏ రకంగా ఉండాలి అనేదే ఒకటి. ఈ రోజు కూడా ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీ పేరెంట్స్ని అడగండి, మీ పేరెంట్స్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారు, మా దగ్గర నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యునానిమస్ గా ఒకటే ఒక ఆన్సర్ వస్తుంది, నో డౌట్ ఇన్ దట్. మా గురించి మేము చూసుకుంటామమ్మా, మీ కెరియర్ బాగుంటే చాలు, అదే వస్తుంది. మీరు బాగా చదువుకోండి, మీరు మంచి ప్రయోజకులు అవ్వండి, ఒక సెక్యూర్డ్ గా ఉండండి, మీ గురించి మీరు చూసుకుంటే చాలు, మా గురించి మేము చూసుకుంటాము అంటే పేరెంట్స్ కూడా వాళ్ళ అభిప్రాయాలని అంతా వాళ్ళు మార్చుకున్నారు. సో అది చివరగా ఈనాటి బాలలే రేపటి పౌరులు అనడానికి కానీ, ఇది ఏది సార్ వాళ్ళు చెప్పినట్టు ఇందాక ఎక్కడ జరుగుతున్నా ఏం జరుగుతున్నా దాన్ని ఎదుర్కోవడానికి మీకు శక్తి సామర్థ్యం అని చెప్పాను సార్. అదంతా వదిలేసేయండి, చేస్తే మంచి చేయాలి, చెయ్యకపోతే చెడు మాత్రం చేయాలి. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ లో ప్రతి ఒక్కటి వస్తుంది, క్లెన్లీనెస్ వస్తుంది, చాలా చిన్న చిన్న పాయింట్స్ అన్ని కూడా మీరు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఈనాటి బాలలు రేపటి పౌరులు అనేది తప్పనిసరిగా అవుతారు. 9th 10th పిల్లలు మీకు చాలా హాలిడేస్ వస్తూ ఉంటాయి, మీరు మీ ఫ్రెండ్స్తో కలుస్తూ ఉంటారు. మీకు తెలుసు ఎంతమంది మీ ఫ్రెండ్స్లో కూడా స్మోకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు అనేది మీ మనసుకు తెలుసు, మాకు చెప్పక్కర్లేదు. చుట్టుపక్కల స్కూల్స్ అవ్వచ్చు. రీసెంట్గా ఒక 1 month మేబీ గుంటూరులో ఒకరు అరెస్ట్ అయ్యారు. అది టీవీలో కూడా చాలా ఫేమస్ అయింది, డ్రగ్స్కి సంబంధించి. ఒక పేరు చెప్పండి. సినిమా యాక్టర్ రాజ్ తరుణ్, లావణ్య. అది ఎంతమంది ఫాలో అయ్యారు? ఆ మనుషులకి ఇద్దరికి సంబంధించిన థర్డ్ నేమ్ డ్రగ్స్ గురించి అతను గుంటూరులోనే అరెస్ట్ అయ్యారు. ఎవరు అతను? మస్తాన్ సాయి. గుంటూరులో ప్రజెంట్ కొన్ని సంవత్సరాలుగా ఇది స్కూల్ పిల్లల దగ్గర ఎక్కువైపోయింది, మత్తు పదార్థాలు అనేది ఎక్కువైపోయింది. అదే వీళ్ళకి చెప్పచ్చా చెప్పకూడదు అనేదేం కాదు. చాలా మంది 8th 9th 10th బాయ్స్ మీ చుట్టుపక్కల హాలిడేస్ వచ్చినప్పుడు నైట్ టైంలో స్కూల్ సరౌండింగ్స్ లో అంతదాకా ఎందుకు ఇక్కడి నుంచి వస్తుంటేనే యంగ్స్టర్స్ ఉంటారు వాళ్ళు. ఎస్, ఇది ఈ రోజు గుంటూరేనండి. ఓకే, అలా చాలా మంది ఈజీ మనీకి అలవాటు పడిన వాళ్ళు వన్ సైడ్ వాళ్ళు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లగ్జరీకి అలవాటు పడి రెడ్ శాండిల్స్ స్మగ్లింగ్ చేస్తూ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఇంజనీరింగ్ స్టూడెంట్సే ఉంటారు అని నేను చెప్పాను మీకు ఆల్రెడీ. సో 8th 9th 10th వాళ్ళకి మీకు స్టైల్గా అనిపించచ్చు, ఇలా తీసుకొని ఇలా తాగితే ఆ దమ్ము వదిలితే అది చాలా స్టైల్గా ఉంటుందేమో, పక్కన వాళ్ళు తాగుతున్నారు కదా మనం ఎందుకు తాగకూడదు అనేది మీకు అనిపించచ్చు కాక, కానీ అదే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ డ్రగ్ అని. సో బీ వెరీ కేర్ఫుల్, ఇట్ కిల్స్ యూ అంతే. మనిషి పరంగా కాదు, చాలా పరంగా, ఆరోగ్యపరంగా బలహీనతలను కూడా తెస్తుంది, మానసిక బలహీనతలను కూడా తెస్తుంది. రీసెంట్లీ 1 year before, one of my student, now he is in US, is somewhere, some software or something. He messaged me, ma'am, I'm totally addicted of the drugs, how to come out of this? How to come out of this? 1 year before he messaged. Now he is monthly 2 to 3 lakhs he is getting, but he got some other problem also that stays in the 4th stage. So తెలిసి చదువుకున్న మూర్ఖుల్లాగా ఎవరు ఉండకూడదు. అన్నిటికీ ఏది ఎంటర్టైన్మెంట్, ఏది ఎంజాయ్మెంట్, ఏది స్టైల్, ఏది ప్యాషన్ అనేది మీకు తెలుసుకోవాలి. అది ఏదైనా మీ కెరియర్ని, మీ ఆరోగ్యాన్ని కిల్ చేసేదైతే అది డ్రగ్, అది డ్రగ్ అని మాత్రమే గుర్తుంచుకోండి. సో స్మోకింగ్ ఇప్పటికీ 8th 9th 10th పిల్లలు మీరు కాకపోవచ్చు, కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో, మీ ఫ్రెండ్స్లో తప్పకుండా ఉంటారు. సో వాళ్ళని ఆపాలి.
అది కూడా మీ బాధ్యతే. సరే అది ఆపకపోండి, కనీసం మీరు అలవాటు చేసుకోవాలి. సో the last final sentence is that in which category you want to be, ఉత్తములు ఆర్ మధ్యములు ఆర్ అధములు. ఇంకొకటి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఒకటే, నేను ఏదైనా స్టేజ్ ఎక్కాలి అనేది కోరుకోండి. ఏంటి అసెంబ్లీ చెప్పడానికి, స్ట్రాటజీస్ అటెండిషన్ ప్లెడ్జ్ చెప్పడానికని కాదు. మీరు కెరియర్ స్టార్ట్ చేసి మీరు ఎవరైనా కానీ మిమ్మల్ని మీ యొక్క ఐడెంటిటీని రికగ్నైజ్ చేసి మిమ్మల్ని ఒక గెస్ట్గా, లేకపోతే ఇదే విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, దానికి సంబంధించి మిమ్మల్ని పిలిచే రీతిలో మీరు ఉండాలి తప్పితే అది కూడా ఒక గోల్ లాగా గుర్తుపెట్టుకోవాలి. So finally, to conduct all this program, all these members really thankful. And recently also I asked you, every time I be asking, just 1 minute, yeah, you can clap nicely, but 1 minute, hold on. I asked you, who want to become a teacher and who want to become a politician? Not even single hand or 1 or 2 hands for the teacher, but not even single person for the politician. But అది ఎందుకో తెలీదు, దాని మీద మీకు ఎటువంటి అభిప్రాయం ఉందో తెలీదు. బట్ ఇప్పుడు ఉన్న సమాజం మారాలి అంటే మాత్రం ప్రజెంట్ అది మీది, రేపు మాది కాదు, డెఫినెట్గా మాది కాదు, అది మీదే. సో ఆ పొలిటీషియన్స్ వస్తే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు చూస్తున్నాగా ఊరికే జెండాలు పెట్టుకొని రోడ్ల మీద పడుకొని ఆ బైకుల మీద అని హార్న్ కొట్టుకుంటూ కాకుండా దానికి కూడా పర్పస్ఫుల్గా ఒక మెథడ్లా, ఒక దేనికైనా రీసెంట్లీ ట్రెండ్, మీకు నచ్చిన భాష, ట్రెండ్ ఫాలో అవ్వకూడదు, ట్రెండ్ సెట్ చేయాలి అని ప్రతి దాంట్లో కూడా మీరు మీ మార్క్ క్రియేట్ చేసుకోండి. సో లైక్ దట్ దర్ ఇస్ వన్ మోర్ ప్రొఫెషన్ టు అప్డేట్ us and to guide us, to question the society or anything, this media and these are the journalists. So this is also a responsible profession which you can select it if you are interested. And there is one more thing, not the software engineer, not the doctor, not the lawyer, not so called, so there are so many, and there is this profession also, and which one you have to go. And mana birth కనీసం దానికి ఒక చిన్న లాభం అనేది, దానికి ఒక పర్పస్ అనేది ఉండాలి. సో దెన్ వి విల్ బి సపరేట్ ఫ్రమ్ ద రిమైనింగ్ పీపుల్. సో దెర్ ఈజ్ ఏ, అప్పుడే మన జన్మకి ఒక చిన్న సార్థకత ఉన్నట్టు ఉంటుంది. సో ఫైనలీ లెట్ us give a big thunder and clap to all the people joining the school and conducting this awareness program. 1, 2, 1, 2. ట్రెండ్ స్టూడెంట్స్ని ఎలా ట్యూన్ చేయాలనే దానిలో మేడం గారు ట్రెండ్ క్రియేట్ చేశారు కదా, ట్రెండ్ ఫాలో అవ్వలేదు. సో మీరు కూడా ట్రెండ్ సెట్ చేయడానికి ట్రై చేయండి. మీ ఫ్యూచర్ అంతా కూడా అద్భుతంగా ఉండే విధంగా ట్రెండ్ సెట్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మేడం గారు చూపిస్తాం, మేమంతా కూడా ఇన్స్పైర్ అయ్యాం. మేము ఫస్ట్ కలిసినప్పుడు మేడం గారు మా ప్రశ్న అడిగాం, మేడం గారు మీ విద్యార్థులు ఎక్కువ మంది ఎక్కువ సక్సెస్ అవుతున్నారు కదా, దానికి కారణం ఏంటంటే మీరు బాగా మాటలు చెప్తారు, అది ఏంటి అని అడిగాం. మేడం గారు ఆశ్చర్యపోయేటట్టుగా ఒక క్వశ్చన్ చేశారు. నేను కాదండి, మా స్టాఫ్ ఉన్నారు, మా స్టాఫ్ అంతా కూడా డైనమిక్ టీచర్స్ అండి, అట్లాగే మా ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి, రియల్లీ సో గ్రేట్ అండి, వాళ్ళ సక్సెస్ కానీ నా సక్సెస్ కాదండి. అలాంగ్ విత్ ఆయమ్మలు కానీ అలాగే ఆఫీస్ అసిస్టెంట్స్ కానీ వీళ్ళందరి కోఆర్డినేషన్తోనే నా సక్సెస్ అండి. నిజంగా చాలా గొప్ప మాట అన్నమాట అది. నేను హృదయపూర్వకంగా వారికి అంత పెద్ద మనసు ఉన్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం బిఫోర్ క్లోజింగ్ ప్రోగ్రామ్ ఒక ముఖ్యమైన విషయం, ఒక ముఖ్యమైన పర్సన్ నేను మీకు పరిచయం చేస్తాను. వజ్రగిరి అరుణ్ ప్రసాద్ గారు 15 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. మేము రీసెంట్గా సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు ఉన్న ప్రోగ్రాంలో మేము ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మనం కూడా
గవర్నమెంట్ తరఫు నుంచి కొన్ని ప్రోగ్రామ్స్ చేద్దామండి. ఈ మెడికల్, పోలీసు, రెవెన్యూ, మీడియా ఈ 4 సెక్టార్స్ కలిపి ఒక ప్రోగ్రామ్ చేద్దాం, కమిటీ ఒకటి వేద్దాం అని అన్నారు. సో వెంటనే సరే అయిపోయింది, వేద్దాం అనుకున్నారు. కానీ అలా మర్చిపోయారో గుర్తుందో నాకైతే తెలియదు. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ప్రసాద్ గారు అన్నారు, సార్ మరి మనం ఈ ప్రోగ్రామ్ మనమే మన గుంటూరు జర్నలిస్ట్ మిత్రులు అందరం కలిసి మనమే ముందుగా చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు చేసే కూడా కొంచెం భయం పడుతుంది కాబట్టి మనమే ముందుగా ప్రారంభిద్దామని అన్నారు. ఈ ప్రోగ్రాము ఒక రకంగా చెప్పాలంటే సృష్టికర్త ఆయనే. ఆయన ఆ రోజు ఇచ్చిన ఐడియాతోనే ఈ ప్రోగ్రాము ఇంతమందిని మేమందరం కలిసి చేస్తున్నాం. ఇవన్నీ కూడా మన కోసమే చేస్తున్నాం, మా కోసం కాదు, మీకోసం కాదు, మన కోసం చేస్తున్నాం. ఎంత మంచి ప్రోగ్రామ్ని మనందరికీ అందించిన అరుణ్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ మేడం గారి వాయిస్, యాక్టివ్, సైకాలజీ, స్టూడెంట్స్ని ఎట్లా యాక్టివేట్ చేయాలి, వాళ్ళు ఎట్లా మరి బ్రిలియన్స్గా టాపర్స్కి ఎట్లా తయారు చేస్తారనేది నాకు ఒక ప్రత్యేకమైన అవగాహన కలిగింది. మరి మా బావమతులిద్దరు ఆప్త అమెరికన్ పబ్లిక్ తెలుగు అసోసియేషన్ అమెరికాలో ఉంటారు. మరి మా ప్రాపర్ రేపల్లె. మా మామగారి పేరు గూడపాటి వెంకటేశ్వర గారు. విత్ ప్రాపర్ పర్మిషన్ ఆఫ్ మేడం గారితో మరి ఈ సంవత్సరం నెక్స్ట్ మార్చిలో 10th క్లాస్లో ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళకి మా తరఫున మేము గోల్డ్ మెడల్స్ ఇస్తామని మేడం గారికి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, బాయ్స్లో వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇస్తాము. గోల్డ్ మెడల్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు మెరిట్ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీలో కానీ మెరిట్ చూపిస్తూ ఉంటే కంటిన్యూగా వాళ్ళ స్టడీ అయ్యే వరకు వాళ్ళకి ఎడ్యుకేషన్ కావాల్సిన ఎక్స్పెండిచర్ మొత్తం కూడా ఈ ఆర్గనైజేషన్ భరించింది. మా మామగారి తరఫున మేము ఇస్తాము. నేను కూడా త్వరలో ఒకటి అనౌన్స్ చేస్తాను అని తెలియపడుతూ థ్యాంక్ యూ. ఇప్పుడు మనం మన అతిథులను సత్కరించుకున్నాము. విత్ ద కైండ్ పర్మిషన్ ఆఫ్ ప్రిన్సిపల్ మేడం. మేము ఇలా స్కూల్స్ అన్నింటిలో కూడా కార్యక్రమాలు పెట్టుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పిలవడం జరుగుతూనే ఉంది. అయితే ఈ రోజున ఎస్పీ గారు స్పెషల్గా ప్రతి స్టేషన్ని వాళ్ళ రికార్డ్స్, ఎంక్వైరీ మీటింగ్లు ఉండటం వల్ల, క్రైమ్ మీటింగ్లు ఉండటం వల్ల వాళ్ళు రాలేకపోయారు. నందిని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు రిపోర్టర్లు. అది వాళ్ళు కూడా రావాల్సిన వాళ్ళు, కొత్తపేట సిఐ వాళ్ళందరూ రావాల్సిన వాళ్ళు. పొద్దున కూడా మేము ఒక స్కూల్లో కార్యక్రమం చేయడం జరిగింది, డొంకర బిఎన్ స్కూల్లో. ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పిన పాయింట్లన్నీ మీకు అర్థమై ఉంటాయి కదా? అర్థమైనాయా? ఓకే. ఇప్పుడు ఇక్కడ రీచ్ చేసిన కొంతమందికి జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు చిన్న సత్కారం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఏపీ రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్, అది నేషనల్ వైజ్గా కూడా చాలా పేరు సంపాదించిన ఛానల్. ఆ ఛానల్ ఎండి అయినటువంటి శ్రీమతి వైశాలి గారికి చిన్న సత్కారాన్ని మేడం గారి చేతుల మీదుగా
రామారావు గారిని కూడా మేడం గారిని కూడా మేడం గారికి మా తెలుసు